నెల్లూరు జిల్లాలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వర్సెస్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనేటువంటి పొలిటికల్ వార్ నడుస్తుంది. అసలు ఆ వార్కి గల కారణాలు ఏంటి, ఇద్దరు ఒకరిపైన ఒకరు చేస్తున్నటువంటి ఆరోపణల వెనక దాగున్నటువంటి నిజాలేంటి, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతి, ఆమె భర్త కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో మొదటగా మీరు తొలి మహిళా మేయర్గా కూడా నెల్లూరు కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. అసలు అవాళ బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా కొన్ని అంటే 2024 అధికారంకు మునిపే కూడా, అధికారము కోల్పోవడానికి మునిపే కూడా మీరు రాజీనామా చేసినట్లుగా కూడా వైసీపీకి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవాళ మీ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. అసలు ఏం జరిగింది? మొదటగా మీకు అవకాశం ఇచ్చినటువంటి వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? నాకు మేయర్ పదవి రావడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో మా ఎస్టీ కమ్యూనిటీలో యానాదులు ఎక్కువ మంది ఉన్నారని నాకు ఈ మేయర్ పదవిని రిజర్వేషన్ తరపున ఇవ్వడం జరిగింది. నేను మేయర్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని స్టెప్స్ మేము తెలిసి తెలియక కొన్ని స్టెప్స్ తీసుకొని మారడం అలా జరిగింది. తర్వాత మాకు తెలిసిన తర్వాత మేము మళ్ళీ వెంటనే వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ అప్పుడు కూడా మేము యాక్టివ్గా వైఎస్ఆర్సీపీకి పనిచేయడం జరిగింది. నేను కానీ నా భర్త జయవర్ధన్ కానీ మేమిద్దరం కలిసి లాస్ట్ ఎలక్షన్లో వైసీపీకి ఎలక్షన్లో పనిచేయడం కూడా జరిగింది. వైసీపీ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మాకు చాలా ఒత్తిళ్ళు రావడం జరిగింది. అవి మేము ఎక్కడ బయటికి చెప్పుకోవడం జరగలేదు. కానీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒక మిస్కమ్యూనికేషన్ అంటే దాని ద్వారా మేము మళ్ళీ ఎంతో బాధాకరమే, కానీ మేము వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము కూడా దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో రాజీనామా చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది, చేసాం. తర్వాత మేము ఎక్కడికి ఎట్టు మారలేదు. కానీ మేమైతే ఫుల్ పేజ్డ్గా వైఎస్ఆర్సీపీ అభిమానులము, జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు. ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనక ఏదైతే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రధానంగా ఆయన పాత్ర ఉంది, ఆయనే చేస్తున్నాడు ఇదంతా కూడా మీరు అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏంటి ఆరోపణ అన్న? ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు, మీరు లాస్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి మా మీద వస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అవిశ్వాసం తీర్మానం పెట్టి తీసేస్తున్నామని కొన్ని వీడియోలు ఏంటంటే అవిశ్వాసం తీర్మానం లేదని, ఇదే లాస్ట్ కౌన్సిల్ అని, చాలా కౌన్సిల్స్ నుంచి గవర్నమెంట్ మారిన కాడి నుంచి చాలా వీడియోస్ అనేది నా మీద రిలీజ్ చేయడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. వాటిలన్నిటిని కూడా మేము చాలా ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఎక్కడా కూడా బయటకు వచ్చి మాట్లాడడం కానీ చేయడం కానీ ఎక్కడా చేయలేదు. మా పని మేము చేసుకుంటూ ఏమన్నా సమస్యలు మా దగ్గరకు వచ్చినాయి, అన్నీ తీర్చలేకపోయినా మా దగ్గరకు వచ్చిన సమస్యలని, ప్రజలు తీసుకొచ్చే సమస్యలని మా శక్తికి మించి తీర్చి వాటికి సమస్యలకి సాల్వ్ చేసి పంపించే పనిలో మాత్రమే మేము ఉన్నాము. ఎటువంటి అదర్ ఇంటెన్షన్స్కి డైవర్షన్ అవ్వకుండా, ఎక్కడ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా, మేము చేసిన ఈ 4 సంవత్సరాల రాజకీయాల్లో మీరు ఎక్కడైనా చూసుకున్నా ఎవరిని మేము వ్యతిరేకించడం కానీ, ఎవరిని కూడా ఒక చిన్న మాట అనడం కానీ చేయలేదు. ఈరోజు అవిశ్వాసం తీర్మానం పెట్టారు అంటున్నారు, కానీ మాకు 53 మంది కార్పొరేటర్లు, 54 మంది ఒకరు రిజైన్ చేస్తున్నారు. ఈ 53 మందికి కూడా నేనంటే మా వారన్న ఎంతో అభిమానం. ఎందుకంటే మేము వాళ్ళతో మెలిగే ప్రవర్తన, వాళ్ళు మాతో నడుచుకునే నడవడిక అంత బాగుంటుంది. ఈరోజు ఇష్టం ఉండో లేకపోతే ఇష్టం లేక పెట్టారో కానీ మేమంటే మాత్రం వాళ్ళకి చాలా అభిమానం ఉంది, మాకు వాళ్ళంటే ఎంతో గౌరవం ఉంది. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లో చూసుకుంటే చాలా చిన్నదాన్ని నేను. నాకు రాజకీయాల్లో చాలా నేర్పించింది కూడా కార్పొరేటర్స్లో కొంతమంది. ఈరోజు రాజీనామా వాళ్ళు నా అవిశ్వాస తీర్మానానికి సంతకం పెట్టాల్సి వచ్చిందంటే అది మీరే అర్థం చేసుకోవాలి. దాని వెనకుండి నడిపించిందంతా శ్రీధర్ రెడ్డి గారు. గవర్నమెంట్ మారిన తర్వాత మా మీదకి తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు కానీ, ప్రెజర్స్ కానీ మేము అన్నీ తట్టుకొని నిలబడడం జరిగింది. ఈరోజు అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత కూడా మేము ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలేదు,
ఎవరితోనూ నెగిటివ్గానే అట్లా మాట్లాడడం జరగలేదు. మాతో తిరిగే చిన్న వయసు అబ్బాయి నాకు అవిశ్వాసం తీర్మానం పెట్టారని మా ఎస్టీ కులం సంబంధించినటువంటి నాయకులు విఆర్సీ దగ్గర ఒక మీటింగ్ పెట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిని అందించి శాంతిపూర్వకంగా నిరసన తెలియజేశారు. నా సైడ్ నుంచి నాతో తిరుగుతున్నటువంటి ముగ్గురు, సిరాజు, షఫీ, అరుణ్, వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళు మీటింగ్ వాళ్ళు ఏదైతే నిరసన చేస్తున్నారో దాన్ని చూస్తూ అక్కడ అట్లా ఉండడం జరిగింది. అక్కడికి ఒక అబ్బాయి వచ్చారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని ఫోటోలు తీసుకుంటూ కనిపించాడు. అక్కడికి వచ్చిన అబ్బాయి సిరాజ్కి, షఫీకి, అరుణ్కి, వాళ్ళ ముగ్గురికి తెలిసిన అబ్బాయి. వాళ్ళు పోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏంటి సంగతి అని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు ఫొటోస్ తీసుకురమ్మన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రమ్మన్నారు, నన్ను కనుక్కొని రమ్మన్నారు అని చెప్పాడు. చెప్పిన అబ్బాయే సిరాజ్కి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం కూడా జరిగింది. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మార్నింగ్ 10:30 నుంచి 11 మధ్యలో జరిగిందన్న మీటింగ్. అదంతా ఆఫ్టర్నూన్ మా ఇంటికి రావడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లలు వచ్చి మాట్లాడుతూ ఆ మీటింగ్ గురించి మాకు కొన్ని చెప్తా, మాకు తెలియదు కదన్న, ఆ మీటింగ్ గురించి కొన్ని విషయాలు చెప్తూ ఈ మాట చెప్పారు. అన్న మాకు కొంచెం భయంగా కూడా ఉంది, ఇలా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పలానా అబ్బాయిని పంపించిన అబ్బాయి పేరు కూడా తెలుసు, శశి అనే అబ్బాయి. ఆ అబ్బాయిని మీరు ఎప్పుడు చూసుకున్నా రూరల్ ఆఫీస్లో ఉంటాడు. శశి ఇట్లా చెప్పాడన్న, మాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, మాకు కొంచెం భయంగా కూడా ఉందన్న అన్నట్టు అన్నారు. వెంటనే అప్పుడు నేను ఏం చెప్పానంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పాను. అప్పుడు చెప్పిన తర్వాత భోజనం చేసుకొని వాళ్ళు బయలుదేరేసి వాళ్ళ హౌసెస్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు ఫోన్ టచ్లోకి మేము చేయలేదు. బ్రీఫ్గా చెప్పండి, అంటే ఏం జరిగింది, అంటే వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటి బ్రీఫ్గా? ఇప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు అదే రోజు 9:30కి వాళ్ళ ఇంట్లో సిరాజ్ అనే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. అక్క మా ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చారు, దాదాపు 15 నుంచి 10 మంది ఉన్నారు, సిరాజ్ మర్డర్ కేసులో ఉన్నాడని బెదిరించి వెళ్ళిపోయారు అక్క, కొంచెం భయంగా ఉంది అమ్మకి అని చెప్పాడు. సరే జాగ్రత్తగా ఉండండి చిన్న అని చెప్పి సిరాజ్ అప్పుడు బయటికి వెళ్ళిపోయాడని తన తమ్ముడు చెప్పాడు. సిరాజ్ లేడక్క ఇంట్లో, బయటకు వెళ్ళిపోయి ఉన్నాడు. మీరు అనేది ఏంటి, మీకు సపోర్ట్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరించాడు, బెదిరింపులకు గురి చేశాడు, టార్గెట్ చేశాడు, ఇదేనా షార్ట్కట్లో మీరు చెప్పాలనుకున్నది? అవును, టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి పోలీసులు పంపించారు. తర్వాత వెంటనే ఒక గంట టైంలో దాదాపు 30 నుంచి 20 మంది ఆ ఊర్లో సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి పిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, చిల్లర పనులు చేసేవాళ్ళు, వాళ్ళని బైకుల్లో కర్రలు పట్టుకొని రోడ్డు మీద కొడుతూ వాళ్ళ ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తూ వాళ్ళని భయపెట్టే విధంగా వాళ్ళ ఇంటి పైన రాళ్ళు వేస్తూ అదంతా చేయడం జరిగింది. మీ ఇంటిపైకి ఎవరిని పంపించలేదు? మా ఇంటి మీదకి ఎప్పుడైనా రమ్మనే కదన్నా మేము చెప్తున్నాము. వాళ్ళ ఇంటి మీదకి వెళ్తే ఎంతో పూర్ కుటుంబం, చాలా పేద కుటుంబం, ఆ రోజు కూలి చేసుకుంటే ఇల్లు జరిగే పరిస్థితి. మా దగ్గర ఉన్నారనే కానీ మేము ఎప్పుడు వాళ్ళకి ఏమి చేసి తెలియదు. మేయర్తో తిరుగుతున్నారు, నాతో కలిసి తిరగడం వాళ్ళకి ఒక సంతోషాన్ని ఇస్తుంది అంతే. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఒకప్పుడు మీరు కోటమిరెడ్డి అనుచరురాలుగా తిరిగినటువంటి వ్యక్తి, ఆయనతోనే బాగా సన్నిహితంగా మెలిగి ఆయన కోసం, ఆయన గెలుపు కోసం కూడా పాటుపడినటువంటి వ్యక్తి, ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడింది, అసలు ఎందుకు వివాదాలు ఏర్పడింది? అన్న నాకంటే మా వారు 13 సంవత్సరాలు చదువుకున్నటువంటి టైం నుంచే మా వారు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి తిరగడం జరిగింది. 13 సంవత్సరాల తర్వాత నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ఈ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు రావడం జరిగింది. దీంట్లో కూడా అక్కడికి చాలామంది బ్యాగులు పట్టుకొని వచ్చారు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటున్నారు. అదే అన్ని కోట్లు బ్యాగులు పట్టుకోవచ్చిన వాళ్ళకి ఇదే మేయర్ పదవి ఇస్తే ఈ ఫైల్ మీద సంతకం పెట్టు అని అడిగితే ఈ సైన్ నేను ఎందుకు పెట్టాలి అని అడుగుతాడు. అది అతనికి అభ్యంతరకరంగా ఉంటే పెట్టను పోండి అని కూడా చెప్తారు. కానీ అదే పదవి నాకు ఇస్తే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. ఆ అభిమానాన్ని మేము చూపిస్తామని ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది ఈ మేయర్ పదవిని.
ఇది కూడా జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్ కల్పిస్తేనే రావడం జరిగిందన్న. వాళ్ళకి మాకు డిఫరెంట్ తెలుసుకున్నారు కాబట్టే మాకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ గ్యాప్ వచ్చిందంటారు? ఎందువల్ల మీ మధ్య ఈ విభేదాలు ప్రారంభమయ్యాయి? మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక అసలైన కారణం ఏంటి? శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి మారడం జరిగింది. అప్పుడు మేము కూడా అభిమానంతో కొన్ని నెలలు వాళ్ళతో ప్రయాణం చేయడం జరిగింది. వెళ్ళిన ఆ ప్రయాణంలోనే మాకు ఎన్నో ఎదుర్కోలేనటువంటి కష్టాలు కానీ ఆయన ప్రవర్తన కానీ అన్నిట్లో కొంచెం మాకు ఇబ్బందికరంగా మా గౌరవం దెబ్బతినే పరిస్థితికి వచ్చేటప్పటికి మేము చేంజ్ అవి పోవాల్సి వచ్చింది. అంటే మేము వెంటనే వైసీపీకి వెళ్ళిపోవడం, వాళ్ళని వీడి వైసీపీకి వెళ్ళడం జరిగిందన్న. సో అదే టార్గెట్ అంటే మీరు తనని విడిచిపెట్టి ఇటు తటస్థంగా వచ్చేశారు అనేసి అని చెప్పే కక్ష, లేదా మరి ఏదైనా కారణం ఉందా? వదిలి వెళ్ళిపోయామన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేము ఎంత భయపెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నా కాళ్ళ దగ్గరికి రాలేదన్నది రెండో కారణం అన్న. ఈ రెండు కారణాల వల్ల ఈరోజు కార్పొరేటర్లకు ఇష్టం ఉందో లేదో అని కూడా తెలుసుకోకుండా వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించి వాళ్ళని అయిష్టంగానే ఈరోజు ఆ వినతిని తీసుకెళ్ళి జేసీ కాడ ఇచ్చే పరిస్థితి చేశారన్న. రెండు కారణాల వల్ల అనుకుందాం. సో ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెట్టినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో రూప్ కుమార్ యాదవ్ కూడా మీ పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేశారు. అదేవిధంగా మీరు ఏదైతే సమావేశాలు నిర్వహించలేదని చెప్పారు, ఒక 4-5 ఆరోపణలు చేశారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నేను అవినీతి చేసే ఉంటే నెల్లూరు రూరల్ ప్రజలకు కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన నియోజకవర్గంలో చీమ కదిలిన, ఇదే ఆఫీసులో కుర్చీ కదిలిన తెలుసుకోగలిగే శక్తి నాకుంది అని చెప్తారు. నేను ఇక్కడ కూర్చొని ఇంత అవినీతి చేస్తుంటే, అన్ని కోట్లు కొల్లగొడుతుంటే ఆయన చూస్తూ ఉండే పరిస్థితి అన్న ఒకటి. ఇది మీ అందరికి కూడా తెలిసిన నగ్న సత్యం ఒకటి. ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఏ ఫైల్కి అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని చెప్తున్నారు. దాంట్లో నేను ఒకటే డిప్యూటీ మేయర్ గారిని, ఒకటే రూప్ కుమార్ గారికి నేను ఒకటే విన్నమిస్తున్నాను. నేను అభివృద్ధికి అడ్డుగా ఉండుంటే ఈరోజు పొదలకూరు రోడ్లో ఉన్నటువంటి డివైడర్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఆ గ్రీనరీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది? స్మార్ట్ బజార్ అని చెప్పి దాదాపు 2 కుటుంబాలకి ఉపాధి కలుగుతుందని షాప్స్ని ఓపెన్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? విఆర్ స్కూల్ 10 బస్సులు కార్పొరేషన్ నిధులతోటి 10 బస్సులు ఎంతో డెవలప్మెంట్ చేశారు. టెక్నాలజీని కూడా ఆ స్కూల్లో అమర్చే విధంగా చేయడం జరిగింది. వాటికన్నిటికి శాంక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు రోడ్లు చూసుకుంటే చాలా అందంగా ఉన్నాయి. ఆ రోడ్లకు కానీ, డ్రైన్స్ కానీ ఇలా చెప్పుకొని పోతే ఎన్నో డెవలప్మెంట్స్. పార్క్స్ అంటున్నారు, ఆ పార్కులను కానీ సుందరంగా తీర్చిదిద్దేందుకు నా ప్రమేయం లేకుండా జరిగిందా అన్న? ఇప్పుడు వాళ్ళు అడిగిన కోసం మీటింగ్స్ అంటారా? మీటింగ్స్ నేను పెట్టిన ప్రతిసారి నేను అందరి కార్పొరేటర్లకి సమయాన్ని అన్నది ఖచ్చితంగా కేటాయిస్తున్నాను. వాళ్ళందరూ అభిప్రాయాలను తీసుకొని నేను మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డివిజన్స్లో ఏమైనా సమస్యలు వచ్చినా అవి నాకు ఇవ్వడం జరుగుతుంది. నేను వాటిని నా శక్తికి మించి వాటిని పంపించి వాటికి ఏవైతే వాళ్ళు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, మీటింగ్స్లో ఇచ్చిన రిప్రజెంటేషన్, ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈ ఆరోపణలంతా అవాస్తవాలు అంటారు మీరు? అవాస్తవం అన్న. ఇప్పుడు ఒకటే, వాళ్ళు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానన్నారు. పొదలకూరు రోడ్డు డివైడర్ మీరు కార్పొరేషన్కి లోపలికి వచ్చేటప్పుడు మీరు చూస్తారు. స్మార్ట్ బజార్ చూశారు, విఆర్ స్కూల్ చూశారు. ఇవన్నీ గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చాయి. నా ప్రమేయం లేకుండానే, నా సంతకం లేకుండానే వచ్చాయంటే మీరు వాళ్ళు చెప్పింది నిజమే అని మీరు ఎలా ఈ ఆరోపణలతో పాటు మీ భర్త పైన కూడా ఒక ఆరోపణ చేశారు వాళ్ళు. ఏదైతే ఫోర్జరీ సంతకాలు చేశాడు, కొన్ని కోట్లు సంపాదించాడు, అది కూడా నెల్లూరు జిల్లా ప్రజలకే అది మారని మచ్చగా అవుతుంది, ఇది నెల్లూరు ప్రజల్ని అవమానించినట్లు అవుతుంది అనేటువంటి పెద్ద పెద్ద ఓట్స్ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు ఏ విధంగా బాధపడ్డారు ఈ విషయం? మా వారు ఫోర్జరీ సంతకాలు ఇష్యూ ఎప్పటి నుంచి వచ్చిందన్న,
మేము 4 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి వచ్చింది. అంతకుముందు ఉందా? లేదు. ఒకటి, మేము అట్లాగే ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎన్నో కోట్లు కొల్లగొడుతూ ఉంటే ఇక్కడ చూసుకుంటే ఏ అధికారైనా తెలియకుండా పోతుందా మేము ఫోర్జరీ సంతకాలు చేస్తూ ఉంటే? ఒకటే అన్న, దీంట్లో ఇక్కడ ఏం జరిగినా శ్రీధర్ రెడ్డి గారికి పిన్ టు పిన్ తెలుసుద్ది. మేము ఫైల్స్ మీద ఎన్నో ఫైల్స్ చెప్తున్నారు, 400 ఫైల్స్ అని. ఇక్కడ ఏం కదిలినా ఒక్క నిమిషంలోనే తెలుస్తుంది. మేము అన్ని ఫైల్స్కి ఫోర్జరీ చేశామని చెప్తూ ఉంటే దీనికంతా కేవలం ఒకటే అన్న, గవర్నమెంట్ మారిన కాడి నుంచి నేను సెలవు పెట్టాలి, 6 నెలలు సెలవు పెట్టాలన్న ఒత్తిడిని తీసుకొస్తూనే ఉన్నారు. అది వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోగానే వెంటనే కార్పొరేటర్లని ఒప్పించి ఈరోజు అవిశ్వాసం తీర్మానానికి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి చేయడం జరిగిందండి. సో ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని? అంతా అయిపోయినట్లుంది నాకు తెలిసి. ఈరోజే మీకున్నటువంటి ఛాంబర్ స్టాఫ్ను కూడా తొలగించినట్లు కూడా మాకు సమాచారం ఉంది. ఏంటి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ అన్న, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని కమిషనర్ గారు రమ్మని చెప్తున్నారు, మేము వెళ్ళాలి మేడం అని. సరే వెళ్ళండి తల్లి అని. ఆ ఈవినింగ్ వచ్చిన వాళ్ళని, మార్నింగ్ 10కో 11కో వచ్చిన వాళ్ళని 6 గంటల దాకా ఇక్కడే నిలబెట్టి 6 గంటల తర్వాత అమ్మాయి నాకు ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు మేడం అని చెప్పి, సరే అమ్మ వెళ్ళు. ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి నేను వస్తే ఆఫీస్లో స్టాఫ్ లేరు. ఏమి అంటే వాళ్ళందరినీ కూడా రెన్యువల్ చేశారని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను నేను. అంతకుమించి నేను ఏమీ మాట్లాడలేదు, చెప్పలేదు. నా ప్రమేయం లేకుండానే ఈరోజు ఇక్కడ నా ఆఫీస్ స్టాఫ్ని తీశారు, మా ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళని కూడా తీసేయడం జరిగింది. సో ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని? మీ వెనకాల బలంగా నిలబడడానికి ఏ వ్యక్తులున్నా, ఏ పార్టీ అయినా, ఏ శక్తులైనా ఉన్నాయా? నా బలం అంటే నా గిరిజన నాయకులు. నేను గిరిజన కుటుంబంలో పుట్టాను అనడానికి చాలా గర్వంగా ఉందన్న. ఎందుకంటే నాకు ఈరోజు ఇంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఈరోజు నిలబెట్టగలుగుతున్నారు, నేను నిలబడుకొని మాట్లాడగలుగుతున్నావు అంటే నా గిరిజన కుటుంబంలోంచి నువ్వు మా ఆడబిడ్డవి, నువ్వెంత ఫైట్ చేయగలుగుతావు అంత ఫైట్ చేయి తల్లి, మీ వెంట నేను ఉంటాము అని మాకు ఈరోజు ఇంత అండనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మేము అసలు ఎదుర్కొనే పరిస్థితులు లేకపోయినా ఈరోజు మా గిరిజన నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ కానీ, కొంతమంది ఫోన్స్ కూడా చేసి చెప్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మీ బ్లెస్సింగ్స్ మాకు అలాగే ఉండాలి, మేము ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఉంటామని, మీరు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోమని తెలియజేస్తున్నాం. చివరిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఏం చెప్తారు? సో ఇన్ని కష్టాలకు కారణం ఆయనే అని చెప్తున్నారు కదా, సో మీరు చెప్పబోయేటువంటి మాటలు ఏంటి? ఈరోజు మేము చెప్తున్నామన్నా, రూరల్ ప్రజలకందరికీ, ప్రతి పార్టీకి, ప్రతి నాయకులకి అందరికీ తెలుసు శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం అంటే హత్యా రాజకీయం, రౌడీ రాజకీయం అని నేను చెప్పడం కాదు, రూరల్ ప్రజలకి తెలుసు. ఈరోజు టీడీపీ నాయకులకు తెలుసు, జనసేన నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు, సిపిఎం నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు శ్రీధర్ రెడ్డి గారి రాజకీయం అంటే ఎలా ఉంటుందో. సో ఆల్ ది బెస్ట్ మేడం, మీ కాన్ఫిడెన్స్ వీడకుండా పోరాటం అయితే చేయండి. సో అది చూస్తున్నాం, ఏదైతే తన్ని మేయర్ పదవి నుంచి గద్దె దించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణము ఏదైతే నెల్లూరు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలము అధికార మార్పు అనంతరం కావచ్చు, ఆయన పార్టీ చేంజ్ అయిన అనంతరం కావచ్చు, ఆయన వెంట నడవలేకపోయాం, అదేవిధంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తటస్థంగా ఉండిపోవడంతోనే ఆయన తమపైన కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా తన 6 నెలలు సెలవు పెట్టి వెళ్ళమని చెప్పడంతో పాటు కొన్ని ఫైల్స్ కావచ్చు, ఆయన చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల కూడా ఇలాంటి రకమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చి తమ కుటుంబ సభ్యులపైన కావచ్చు, అదేవిధంగా తమ అనుచరులపైన ప్రధానంగా వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నమే చేయడంతో పాటు ఇలాంటి చేష్టలకు దిగుతున్నారు. ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని గిరిజనకు సంబంధించినటువంటి తెగల సంబంధించినటువంటి నాయకుల యొక్క అండదండలతో తన పోరాటాన్ని అయితే మాత్రం ఎక్కడ అలు పెరగకుండా కొనసాగిస్తాను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన అని చెప్పి కూడా ఓ గిరిజన మహిళా మేయర్ అయినటువంటి స్రవంతి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.